నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు థైరాయిడ్ లేదా డయాబెటీస్ సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు పెరగటం తగ్గటం జరుగుతోందా? థైరాయిడ్ లేదా డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్ డయాబెటీస్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా ఈ థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే ఈ మధ్య కాలంలో చాలా కామన్గా ఈ థైరాయిడ్ అనేది చూస్తున్నాం. అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, యూజువల్గా ఫస్ట్ మనము థైరాయిడ్ గురించి తెలుసుకునే ముందు, అంటే థైరాయిడ్ వల్ల వచ్చే లోపాలు తెలుసుకునే ముందు ఫస్ట్ థైరాయిడ్ ఏం చేస్తుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. థైరాయిడ్ అనేది మన మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. మెటబాలిక్ రేట్ అంటే ప్రతి ఒక్క అవయవము ఎలా ఫంక్షన్ చేస్తుందో అన్నది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ తీసుకుంటే నిమిషానికి 60 నుంచి 100 కొట్టుకోవాలి. అది థైరాయిడ్ తక్కువ ఫంక్షనింగ్ ఉంటే అది తక్కువ కొట్టుకోవడము, అలానే థైరాయిడ్ ఎక్కువగా ఫంక్షనింగ్ చేస్తుంటే అది ఎక్కువగా కొట్టుకోవడం చూస్తాం. సో దీనివల్ల థైరాయిడ్ వల్ల 2 లోపాలు వస్తాయి. ఒకటి తక్కువగా పనిచేయడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇంకోటి ఎక్కువగా పనిచేయడం, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇలా హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో మెటాబాలిక్ రేట్ తగ్గి అన్ని అవయవాలు స్లోగా ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనకు ఆకలి తగ్గడము, బరువు విపరీతంగా పెరగడము, మోషన్ ఫ్రీగా రాకపోవడము, నెలసరి ప్రాబ్లమ్స్ ఉండడము, హెయిర్ లాస్ ఉండడము, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉండడము, అలానే మనకు బరువు విపరీతంగా పెరిగిపోవడము, దానివల్ల మన బాడీలో జాయింట్ పెయిన్స్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ రిలేటెడ్ చేంజెస్ ఇలాంటివి చాలా రావడం. దీనికి ఆపోజిట్గా ఉండడం అంటే థైరాయిడ్ విపరీతంగా ఫంక్షన్ చేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దీంట్లో క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి సిమ్టమ్స్. అతిగా ఆకలి వేయడము, ఎక్కువగా తిన్నా కూడా మనం బరువు పెరగకపోవడము, బాడీ వేడిగా అనిపించడము, చేతులు కాళ్ళు వణుకుతున్నట్టు కనిపించడము, అండ్ దాంతోపాటు నిద్ర పట్టకపోవడము, అండ్ గాబరాగా అనిపిస్తుండడము, గుండె బాగా కొట్టుకుంటున్నట్టు అనిపించడము, ఒక్కొక్కసారి గుండె రిలేటెడ్ లోపాలు అరిథమియాస్ అంటారు, అలాంటి కారణాల కాజ్ కూడా అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. అంటే ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? యూజువల్గా హైపోథైరాయిడ్ అనేది అనేది వెరీ కామన్గా చూస్తాం. మీరు ఒకవేళ థైరాయిడ్ లోపాలు చూస్తే 5గురిలో 4గురికి హైపో ఉంటుంది, ఒకరిలో హైపర్ ఉంటుంది. అండ్ హైపో మోస్ట్ కామన్ ఫీమేల్స్లో చూస్తాం. మేల్స్లో ఒక 5 పీపుల్ ఎఫెక్టెడ్ విత్ థైరాయిడ్ డిసార్డర్స్ అనుకుంటే దాంట్లో 4 హైపో, అది కూడా ఫీమేల్స్ మోస్ట్ కామన్గా ఉంటారు. ఒకరు హైపర్, అండ్ అది కూడా మేల్స్లో హైపర్ ఎక్కువగా చూస్తాం. అండ్ ఈ హైపర్ అనే లోపాలు యూజువల్గా మనము థైరాయిడ్ రిలేటెడ్ డిసార్డర్స్, అంటే థైరాయిడ్ ప్రొడక్షన్ హార్మోన్స్ అనేవి T3, T4 అనే హార్మోన్స్ మనకు ఐడిన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఐడిన్ తక్కువ, మన ఫుడ్లో ఐడిన్ తక్కువ ఉండడం వల్ల యూజువల్గా కొన్ని ఎన్విరాన్మెంటల్ కాజెస్, అంటే కొన్ని ప్లేసెస్లో ఐడిన్ డెఫిషియన్సీ ఉండడం, వాటిలో ఇలాంటి థైరాయిడ్ లోపాలు చూస్తాం. అలానే చాలా కారణాలు ఉంటాయి. యూజువల్గా కొన్ని యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి మన బాడీలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేయడము, లేకపోతే ఎక్కువగా ఫంక్షనింగ్ చేయడం చూస్తాం. అలానే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇనిషియల్గా హైపర్లో ఉండేది హైపోగా కన్వర్ట్ అవ్వడము, కొన్ని అదర్ కారణాలు లైక్ థైరాయిడ్లో గడ్డలు ఫామ్ అవ్వడం, థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు. ఈ నాడ్యూల్స్లో కొన్ని బినైన్ ఉంటాయి, అంటే ప్రమాదకరమైన కానివి, కొన్ని మ్యాలిగ్నెంట్ అంటే ప్రమాదకరమైన అయినాయి. వీటి వల్ల కూడా థైరాయిడ్ లోపాలు అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ విపరీతంగా చూస్తాం. అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తుంది సరే థైరాయిడ్ వల్ల? ఓకే, యూజువల్గా హైపోథైరాయిడిజంలో ఇందాక చెప్పినట్టు మన బాడీలో మెటాబాలిక్ రేట్ తగ్గడం వల్ల అన్ని ఆర్గన్స్ స్లోగా ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇలాంటివి చూడడము, విపరీతమైన బరువు పెరగడం, కొందరు బాగా థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయి దానివల్ల మత్తుకి వెళ్ళిపోయి కోమా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మిక్సోడిమా కోమా అంటారు. మన బాడీలో హెయిర్ లాస్ అయిపోయి యాజ్ వెల్ యాజ్ మనకు ఆకలి తగ్గి, దాని తర్వాత మన మెంటల్ ఇష్యూస్, అంటే మనం ఆలోచన శక్తి తగ్గి దానివల్ల స్లోగా, స్లగ్గిష్గా, డ్రౌజీగా అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అలానే ఆపోజిట్గా అంటే హైపర్ థైరాయిడ్లో ఎక్కువగా అతిగా ఫంక్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ నిమిషానికి 60 నుంచి 100 కొట్టుకునేది ఒక్కొక్కసారి 140, 150, 170 కూడా కొట్టుకునే ఛాన్సెస్ ఉంది. దానివల్ల హార్ట్లో రిథమ్ డిస్టర్బెన్సెస్, ఎరిథమియాస్ వచ్చి హార్ట్ మీద ఎక్కువ ప్రభావితం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే హైపర్లో కొందరికి ఏమవుతుందంటే మన ఐ బాల్స్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంటాయి, దాన్ని ప్రాప్టోసిస్ అంటారు. దానివల్ల ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆప్టిక్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. ఇందాక మీరు అంటే యాంటీబాడీస్ గురించి మాట్లాడారు. అంటే యాంటీబాడీస్ అంటే ఏంటి? అది ఎక్కువ అవ్వటం వల్ల, తక్కువ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది? ఓకే, ప్రతి అవయవానికి కొన్ని యాంటీబాడీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్కే తీసుకోండి, ఆటో యాంటీబాడీస్ అంటారు. మన బాడీలో ఉన్న కొన్ని మనకు ప్రొటెక్ట్ చేసే కొన్ని బాడీస్ని యాంటీబాడీస్ అంటారు. అవి యూజువల్గా వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలా వచ్చినప్పుడు దానికి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
కానీ కొన్ని ఆటో యాంటీబాడీస్ కూడా ఉంటాయి, అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి అగెనెస్ట్గానే ఫైట్ చేస్తుంది. అలా థైరాయిడ్కి ఉన్న యాంటీబాడీస్ని థైరాయిడ్ పెరాక్సిడేజ్ యాంటీబాడీస్ యాజ్ వెల్ as థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేయడము, ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్ని ఎక్కువగా ఫంక్షనింగ్ చేయడం చేస్తుంటాయి. దీనివల్ల హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యూజువల్గా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏంటి అంటే ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ లాంగ్ టర్మ్ ఆర్ లైఫ్ లాంగ్ డిసీజ్ని థైరాయిడ్ని ప్రభావితం చేస్తుంటాయి. ఎస్ సార్. అండ్ అలాగే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? ఆటోఇమ్యూన్ డిసీజెస్ కొందరిలో వంశపారత్వరం కూడా మీరు అన్నట్టు చూస్తుంటాం. మా అమ్మగారికి ఉంది, మా నానమ్మకు ఉంది, ఆర్ మా గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, సో దానివల్ల మాకు వచ్చింది అంటారు. కొంతవరకు ఇది కరెక్టే, అంటే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కాకుండా జెనెటిక్ కాజెస్, ఫ్యామిలియల్ డిసీజెస్గా కూడా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ రిలేటెడ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూస్తుంటాం. ఎస్ సార్. అండ్ అలాగే డయాబెటీస్. సో డయాబెటీస్ కూడా ప్రతి ఇంట్లో కూడా అంటే మోస్ట్లీ ఒక పేషెంట్ అన్న డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. సో డయాబెటీస్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? ఓకే, డయాబెటీస్ అనగా మన బాడీలో గ్లూకోజ్ అనేది మన బాడీలో 3 సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందండి. అందరికీ తెలిసి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఈ కార్బోహైడ్రేట్లు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది ఒక గ్లూకోజ్ అనే ఒక మన ఎనర్జీకి ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మన ఎనర్జీకి ప్రొడ్యూస్ కాకుండా గ్లూకోజ్ బాడీలో ఉన్నదానికంటే ఎక్కువ ఉండడం వల్ల వచ్చే రోగమే ఆర్ వచ్చే వ్యాధియే ఈ డయాబెటీస్ అంటారు. అంటే ఈ డయాబెటీస్ రావడానికి రీజన్ ఏంటి, అంటే వచ్చిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలి? యూజువల్గా డయాబెటీస్లో చాలా రకాలు ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్ అనేవాళ్ళు, టైప్ 2 డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని గెస్టేషనల్ డయాబెటీస్, ఇది కాకుండా నాన్ స్పెసిఫైడ్ డయాబెటీస్ అని. సో కొన్ని డిఫరెంట్ కారణాల వల్ల వచ్చే దీనివల్ల దాన్ని డిఫరెంట్ డయాబెటీస్గా విభజించారు. మోస్ట్లీ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇది మన బాడీలో ఇందాక ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజంలో చెప్పినట్టు ఆటో యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి మన ప్యాంక్రియాస్లో కొన్ని సెల్స్, ఐలెట్ సెల్స్ అంటారు, ఎక్కడైతే మన ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేసి షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ని తగ్గించడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి దానివల్ల షుగర్ ప్రమాదం వస్తుంది. ఇది టైప్ 1 డయాబెటీస్. అలానే టైప్ 2 డయాబెటీస్, ఇప్పుడు ఫ్యామిలీలో మా పేరెంట్స్కి ఉంది, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, వాళ్ళ ద్వారా మాకు వచ్చింది అంటారు కదా, అది టైప్ 2 డయాబెటీస్. అంటే దాంట్లో ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అవుతుంది కానీ ఇన్సులిన్ పనితనం సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ వచ్చి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, ఇన్సులిన్ రిసెప్టార్స్, దాంతో బైండ్ కాకపోవడం వల్ల షుగర్ కంట్రోల్ అనేది మన బాడీలో అవ్వకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ టైప్ 2. అలానే గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. అది యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. ఫీటస్కి యాజ్ వెల్ యాజ్ మదర్కి, ఇద్దరికీ అవసరం పడడం వల్ల ఆ ఇన్సులిన్ ఆ డైట్ కారణాల వల్లనో, ఫ్యామిలీ హిస్టరీ వల్లనో, కొన్ని అదర్ వెయిట్ కారణం వల్లనో ఏమవుతుందంటే ఇన్సులిన్ అవసరం దానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి పాల్పడి దానివల్ల షుగర్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల వచ్చే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్ కానీ 6th మంత్ కానీ దాని తర్వాత వచ్చే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడానికి గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఎస్ సార్. అంటే దీనికి పర్టికులర్ ఏజ్ లిమిట్ అన్నట్టు ఏమైనా ఉంటుందో, ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ డయాబెటీస్ చూస్తాం? ఓకే, యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అనేది మనము ఇందాక అనుకున్నట్టు ఆటో యాంటీబాడీస్ డిస్ట్రాయ్ చేసి మన ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ని డిస్ట్రాయ్ చేసి షుగర్ ఎక్కువ అవడం చూస్తాం. సో ఇది యూజువల్గా ఎర్లీ ఏజ్లోనే ప్రజెంటేషన్ ఉంటుంది. కొందరికి 5 yearsలోనే, కొందరు పుట్టుకతో, కొందరికి 10, 15, 20 years. యూజువల్గా 20 years లోపలనే ఇది ప్రజెంటేషన్ ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటీస్ వారసత్వం ద్వారా వచ్చే డయాబెటీస్ మనకు ఇనిషియల్గా ఒక 15 సంవత్సరాల క్రితం తీసుకుంటే అది 40-45లో వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30-35లోనే ఈ టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. అంటే టైప్ 2 డయాబెటీస్ అనేది నాట్ ఓన్లీ వారసత్వం ద్వారా కాదు, మల్టీఫ్యాక్టోరియల్ అంటారు. అంటే మనం స్ట్రెస్ తీసుకున్నా, డైట్ సరిగ్గా పాటించకపోయినా, మన స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోయినా, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, కొన్ని స్టిరాయిడ్ అనే కొన్ని మందుల వల్ల, అలానే ఫ్యామిలీ హిస్టరీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలా చాలా కారణాల వల్ల మల్టీఫ్యాక్టోరియల్ అయ్యి ఈ మధ్య ఉన్న లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, అలానే ఫ్యామిలీ హిస్టరీ, 2 కారణాల వల్ల ఎర్లీ ఆన్సెట్ చూస్తున్నాం. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయితే ఉండదు, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఉండదు, సెకండ్ ట్రైమిస్టర్లో యూజువల్గా చూస్తుంటాం. ఎస్ సార్. అంటే మోస్ట్లీ డయాబెటీస్ ఒకసారి వచ్చిందనంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దీనికి ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? అది కారణం బట్టి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇన్సులిన్ ఉత్పత్తి బాడీలో తగ్గిపోయి ఉంటే దానికి మనకు ఇంకో ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు యూజువల్గా ట్రీట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఆర్ లైఫ్ లాంగే ఉంటుంది. అలానే టైప్ 2 డయాబెటీస్ వారసత్వం ద్వారా వచ్చే డయాబెటీస్ అయితే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనం ట్యాబ్లెట్స్ తీసుకొని ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయాలి. సో దానికోసం కూడా అది కూడా యూజువల్గా లాంగ్ టర్మ్ ఉండేది.
కొన్ని కారణాలు ఉంటాయి. లైక్ ఒబేసిటీ ఏం చేస్తుందంటే మన బాడీలో వెయిట్ విపరీతంగా పెరగడం, సెంట్రల్ ఒబేసిటీ అంటారు, అంటే పొట్ట పెరగడము. వీటి కారణాల వల్ల మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో అలాంటి కారణాలు ఉంటే వాటిని రివర్స్ చేయొచ్చు. యూజువల్గా వెయిట్ లాస్ చేసి దానివల్ల డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇదంతా మనం చాలామంది సొసైటీలో మిత్స్ లాగా సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి డయాబెటీస్ స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ ఉండడము, ఒకసారి మందులు స్టార్ట్ చేస్తే ఇంకెప్పటికీ మందులు వాడడము జీవితాంతం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే మనం లైఫ్ స్టైల్ రెగ్యులేట్ చేసుకొని డైట్ ప్రాపర్గా పాటించి స్లీప్ ప్రాపర్గా ఉండి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంచుకొని స్ట్రెస్ అనే ఫ్యాక్టర్స్ని తగ్గించుకొని వెయిట్ మెయింటైన్ చేస్తే యూజువల్గా చాలా మందిలో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బట్ రివర్స్ అవ్వడం అంటే మెడికేషన్స్ కాకుండా వేరే అన్ని పద్ధతులు అయితే పాటిస్తూ ఉండాలి రెగ్యులర్గా ఎప్పటికైనా. ఎస్ సార్. అంటే మీరు అన్నట్టు ఈ ఒబేసిటీ వల్ల థైరాయిడ్కి కానీ డయాబెటీస్కి కానీ ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది? ఒబేసిటీ యూజువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ రెండు కంప్లీట్గా డిఫరెంట్. థైరాయిడ్ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఫంక్షనింగ్ వల్ల మెటాబాలిక్ రేట్ తగ్గి దానివల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్ కానీ బ్రేక్ కాకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటాం. సో హైపోథైరాయిడిజంలో ఒబేసిటీ చూస్తాం. అండ్ ఈ ఒబేసిటీ వల్ల మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సో ఒబేసిటీ అనేది టైప్ 2 డయాబెటీస్ కాజ్ చేస్తుంది, హైపోథైరాయిడ్ అనేది ఒబేసిటీ కాజ్ చేస్తుంది. సో హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళకు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎస్ సార్. సో ముఖ్యంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? మెయిన్గా నేను ఇందాక అన్నట్టు లైఫ్ స్టైల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెడిసిన్స్ అంటే ఓన్లీ మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం. ఈ 2 కారణాలు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటాం. వీటిలో 5 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకటి వెయిట్ మెయింటైన్ చేయడము, డైట్ రెగ్యులర్గా ఫాలో చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంచుకోవడం. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎనీథింగ్ అండి, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్, యోగా, జిమ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. మన ఎకనామికల్ స్టేటస్ ప్రకారము మన జాయింట్స్ కానీ మన బాడీ సహకరించే విధంగా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే 40 minutes to 1 hour అట్లీస్ట్ 6 days a week మెయింటైన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలానే డైట్ కూడా టైమ్లీ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయడము, స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడము, కడుపు నిండా తినద్దు అలానే కడుపు ఖాళీగా కూడా ఉంచుకోవద్దు. లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయడము, తిన్న తర్వాత వెంటనే వాలడము, ఇలాంటివి తగ్గించడము. దాని ద్వారా అండ్ ఫుడ్లో కూడా మనము చాలామంది ఆయిలీ, జంక్, బేకరీ, వెస్టర్న్ డైట్స్కి అలవాటు పడి ఉన్నారు. సో ఇలాంటి వెస్టర్న్ డైట్ తీసుకోకపోవడం అంటే మరీ మనము జైల్ ఫుడ్ లాగా తీసుకోకపోవడం అలాంటి కష్టం, కానీ తీసుకోవాలి బట్ లిమిట్లో తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడో ఒకసారి పండగ పబ్బాలు అన్నట్టు ఓకే, కానీ రోజువారీగా తీసుకోవడము, లేట్ నైట్స్ తీసుకోవడం మంచిది కాదు. అలానే ఫుడ్లో మనము చాలామంది ఏం చేస్తామంటే ఒక మీల్ పెట్టుకుంటే సెరల్స్ ఎక్కువగా తీసుకుంటాం. సెరల్స్ అంటే రైస్, వీట్, జోఆర్, మిల్లెట్స్ ఇలాంటి ఎక్కువ తీసుకుంటాం. వెజిటేబుల్స్, పల్సెస్, దాల్ అలాంటివి చాలా తక్కువ తీసుకుంటాం, అంచుకు పెట్టుకున్నట్టు పెట్టుకుంటాం. సో అలా కాకుండా వెజిటేబుల్స్, పల్సెస్ మన మీల్ పోర్షన్లో 60 to 70% ఆక్యుపై చేసి 30% to 40% సెరల్స్ తీసుకొని, అది కూడా సింపుల్ సెరల్స్ లైక్ రైస్ తగ్గించి వీట్ కానీ, జోఆర్ కానీ, మిల్లెట్స్ కానీ, బాజరా కానీ, మల్టీగ్రెయిన్ ఆటా కానీ ఇలాంటివి సబ్స్టిట్యూట్ చేసుకోవడం బెటర్. సో డయాబెటీస్లో యూజువల్గా మీల్ కంట్రోల్ చేస్తే, మీల్ ప్లాన్ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే 20 to 25% షుగర్స్ అక్కడే కంట్రోల్ అవుతాయి. ప్రాపర్గా యాక్టివిటీ, స్లీప్, వెయిట్ మెయింటైన్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంచితే ఆటోమేటిక్గా 20%, 50% ఆఫ్ ద షుగర్స్ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫైతో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే బార్డర్ లైన్ షుగర్స్ ఉంటాయో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో వితౌట్ మెడికేషన్స్ కంట్రోల్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎస్ సార్. అంటే ముఖ్యంగా ఇదివరకు మనం చూసినట్టయితే కొంచెం మీరు అన్నట్టు ఒక 30 years ఆ ఏజ్లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ స్టార్ట్ అవుతూ ఉంది. అంటే దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే పిల్లలు రావడానికి? ఓకే, యూజువల్గా పిల్లలకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్లనే వస్తుందండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు యాంటీబాడీస్ ఎప్పుడైనా సెక్రెట్ కావచ్చు. అది యూజువల్గా అడల్ట్స్లో సెక్రెట్ కావచ్చు ఆర్ యంగ్ ఏజ్లో సెక్రెట్ కావచ్చు. జెనెటిక్ కాజెస్ వల్ల ఆటో యాంటీబాడీస్ సెక్రెట్ అయ్యి మన బాడీలో ఉన్న గ్లాండ్స్ని డిస్ట్రాయ్ చేసి అక్కడ హార్మోన్స్ ఉత్పత్తి కాకుండా దానివల్ల డెఫిషియన్సీస్ కాజ్ అయ్యి ఎర్లీ ఏజ్లో ప్రజెంటేషన్ చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఏ డెఫిషియన్సీ వల్ల బాడీలో ఇటువంటి డిసార్డర్స్, డిసీజెస్ అన్నవి వస్తూ ఉంటాయి? మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ చాలామందికి ఒక గ్లాండ్ ఇక్కడ బటర్ఫ్లై షేప్డ్ ఆర్గన్ ఉంటుందండి థైరాయిడ్ అనేది ఇక్కడ నెక్లో. సో ఆ బటర్ఫ్లై షేప్డ్ ఆర్గన్ ఎన్లార్జ్ అవ్వడం చూస్తాం. సో ఐరన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనము హార్మోన్స్ అంటాంగా థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అనేవి థైరాయిడ్ హార్మోన్స్, ట్రైడోథైరానిన్, టెట్రాయిడోథైరానిన్. ఇవి 3 ఐరడిన్ అనే ఆటమ్స్ 2, 3, 4 కలిసి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఐరడిన్ మనకు యూజువల్గా ఈ మధ్య సాల్ట్లో ఫార్టిఫైడ్ ఐరడిన్ తయారు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు చూస్తే ఐరడిన్ చాలా డెఫిషియన్సీ ఉండేది. సో అది ఉండడం కారణం వల్ల ఈ ఐరడిన్ ఫార్టిఫైడ్ చేసి సాల్ట్లో యాడ్ చేస్తున్నారు.
సో ఇంతకుముందు ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి దానివల్ల నార్మల్ ఫంక్షనల్ థైరాయిడ్ తగ్గిపోయి థైరాయిడ్ హైపోథైరాయిడిజంగా కన్వర్ట్ అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి మనం ఊపిరి తీసుకునే ట్యూబ్ యాజ్ వెల్ యాజ్ మనము ఫుడ్ తీసుకునే ట్యూబ్ మీద ఎఫెక్ట్ పడి కొందరికి హార్స్నెస్ ఆఫ్ వాయిస్, కొందరికి తినకపోవడం కూడా కష్టంగా చూసేవాళ్ళం. అది చాలా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెరీ కామన్గా ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది బికాస్ మన రొటీన్ ఫుడ్స్లో కూడా ఐరన్ 45 అవుతుంది. ఎస్ సార్. అంటే ఈ థైరాయిడ్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? థైరాయిడ్ యూజువల్గా ఇనిషియల్గా ఎప్పుడైతే పేషెంట్ కొన్ని సిమ్టమ్స్తో వచ్చారో, లైక్ ఇందాక అన్నట్టు బరువు కానీ, ఆకలి కానీ, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, హెయిర్ లాస్ కానీ, ఆర్ వాళ్ళ స్కిన్ చేంజెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు యూజువల్గా థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని ఇనిషియల్గా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తామండి. థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు. T3, T4 థైరాయిడ్ హార్మోన్స్ అండ్ TSH అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది బ్రెయిన్ సెక్రీట్ చేసి థైరాయిడ్ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ చెక్ చేసుకొని ఈ హార్మోన్స్ ఏ రేంజ్లో ఉన్న దాన్ని బట్టి తను ఏ విధంగా సఫర్ అవుతున్నాడు, అంటే థైరాయిడ్ హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా. హైపోలో కూడా సబ్ క్లినికల్ అంటే సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ ఫంక్షనాలిటీ చేంజ్ అవ్వడము, అంటే ఓన్లీ హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం. అండ్ కొందరు సిమ్టమ్స్ ఉండి యాజ్ వెల్ యాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చూస్తాం, క్లినికల్ హైపోథైరాయిడిజం. సో ఇలా నిర్ధారించి దాని తర్వాత ఏ కారణం వల్ల వచ్చిందన్న దానికి కొన్ని పరీక్షలు, అంటే కొందరికి గడ్డలు థైరాయిడ్ గ్లాండ్లో నాడ్యూల్స్ అనేవి ఫామ్ అయ్యి దానివల్ల కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గడము పెరగడం చూస్తాం. సో వాళ్ళకి అల్ట్రాసౌండ్ నెక్ చేయడము. కొందరికి థైరాయిడ్ ఫంక్షనాలిటీ ఎక్కువ ఉంటే ఆ ఫంక్షనాలిటీ, ఆ నాడ్యూల్స్ అనేవి ఏ విధంగా నాడ్యూల్స్, కోన్ నాడ్యూల్స్ అంటారు, హాట్ నాడ్యూల్స్ అంటారు. అది వేరే సింటిగ్రఫీ అనే స్కాన్ ఉంటుంది, ఆ స్కాన్ న్యూక్లియర్ స్కాన్ అంటారు. సో స్కాన్ ద్వారా చూడడము. అండ్ కొందరికి యాంటీబాడీస్ లెవెల్స్, యాంటీ-TPO, యాంటీ-థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ చెక్ చేసుకొని ఏ కారణం వల్ల వస్తుంది, ఇది ఎప్పటికీ ఉండేదా, దాన్ని ఇంకా అంటే కొందరికి మీరు చూస్తుంటే థైరాయిడ్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి 25 మైక్రోగ్రామ్స్ యూస్ చేస్తారు, ఒకసారి 50, మళ్ళీ 3 months తర్వాత 75. వాళ్ళు అంటుంటారు రోజుకు మీరు డాక్టర్ గారు మీరు పెంచుతూనే పోతూ ఉన్నారు. సో అది కొన్ని కారణాల వల్ల ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజంలో ఇలా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో మనము ముందే ప్రెడిక్ట్ చేసి వీళ్ళకి ఎంత ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జీవితాంతం ఉంటుందా ఉండదా అన్నది ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించి దాని ద్వారా మనం ట్రీట్మెంట్ మోడిఫై చేస్తూ ఉండొచ్చు. ఎస్ సార్. సో మీరు ఇందాక అన్నట్టు అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర నాడ్యూల్స్ ఫామ్ అవుతుంది, అంటే ఆ నాడ్యూల్స్ ఎందువల్ల ఫామ్ అవుతుందంటే? యూజువల్గా కొన్ని థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి మన బాడీలో ఐడిన్ సెక్రీషన్ అనేది తగ్గి ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా రాకపోవడం వల్ల కొన్ని గాయిటర్ అంటారు, అంటే థైరాయిడ్ గడ్డ. దాంట్లో సింగిల్ నాడ్యూల్ అంటారు, మల్టీ నాడ్యూల్ అంటారు. ఇవి ఐడిన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, కొందరికి ఆటోఇమ్యూన్ వల్ల కూడా కావచ్చు, కొందరికి క్యాన్సర్స్ వల్ల కూడా కావచ్చు. క్యాన్సర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, హిస్టోపెథాలజికల్గా మేము చెప్తూ ఉంటాం. సో దాన్ని బట్టి డేంజరస్ క్యాన్సరా, లేకపోతే మైల్డా, స్ప్రెడ్ అయ్యే క్యాన్సరా, బ్లడ్ స్ప్రెడ్డా, ఇలా అన్నీ డిఫరెంట్ తెలుస్తుంటాయి. బట్ యూజువల్గా అయితే మనము ఈ నాడ్యూల్స్ని క్లాసిఫై చేస్తే బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ అంటాం. బినైన్ అంటే దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, జీవితాంతం దాన్ని అలా వదిలేసినా కూడా థైరాయిడ్ ఫంక్షనాలిటీ చెక్ చేసుకోవాలి తప్పితే దానివల్ల మనకు బాడీకి కానీ లేకపోతే క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడం కానీ ఉండదు. కార్సినోజెనిక్ ఆర్ మ్యాలిగ్నెంట్ అంటే ఏంటంటే అది ఇన్ ఫ్యూచర్ అలా వదిలేస్తే స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా మన లైఫ్కి కూడా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ సార్. అంటే ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టైంలో పర్టికులర్గా ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇందాక మీరు అన్నట్టు కొంతమందికి థైరాయిడ్ అనేది ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వస్తుందంటారు, అంటే దాని తర్వాత అది అలానే క్యారీ అవుతుందా, ఎలా ఉంటుంది? యూజువల్గా ప్రెగ్నెన్సీలో మదర్ని, ఫీటస్ని 2 మెటాబాలిక్ రేట్ని మదర్ థైరాయిడ్ కంట్రోల్ చేయాలి ఇనిషియల్గా ఫ్యూ డేస్లో. సో మదర్కి రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది కూడా ఇనిషియల్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ చాలా ఎక్కువ అవసరం. సో మదర్కి ప్రొడ్యూస్ చేసే థైరాయిడ్ హార్మోన్ సరిపోకపోవచ్చు బేబీ మెటాబాలిక్ రేట్ని కూడా కంట్రోల్ చేయడానికి. దానివల్ల చాలామంది చూస్తే అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇద్దరికి ఇలా ఫిజియోలాజికల్ హైపోథైరాయిడిజం చూస్తాం. సో వాళ్ళకి ఇనిషియల్గా సప్లిమెంట్ అవసరం పడుతుంది. బట్ యాజ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ తాను ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి మదర్ ఒక్కరికే అవసరం కాబట్టి దాని తర్వాత దాని రిక్వైర్మెంట్ ఆఫ్ మనం బయట ఇచ్చే సప్లిమెంట్ అవసరం పడదు. సో 90% ఆఫ్ కేసెస్లో ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయిన హైపోథైరాయిడ్స్ యూథైరాయిడ్ అయిపోతాయి, అంటే నార్మల్ థైరాయిడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. అండ్ అలాగే డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? డయాబెటీస్ యూజువల్గా మనము ADA గైడ్లైన్స్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ యూనివర్సల్గా ఫాలో చేస్తాం. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ 3 విధాలుగా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటారు, పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు, 3 months యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c. సో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ యూజువల్గా 70 నుంచి 100 వరకు నాన్ డయాబెటిక్ అంటాము, అలానే 100 నుంచి 126 వరకు ప్రీ డయాబెటిక్ అంటాం, 126 నుంచి ఎక్కువ ఉంటే డయాబెటిక్ అంటాం. అలానే పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 లోపల ఉంటే నాన్ డయాబెటిక్, 100 నుంచి 140 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్,
అండ్ 140 నుంచి 199 ప్రీ డయాబెటిక్ అండ్ 200 పైన ఉంటే డయాబెటిక్ అంటాం. అండ్ HbA1c అనేది 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్. అంటే నిన్న మొన్న డైట్ తీసుకోవడము, తక్కువ తీసుకోవడం, ఎక్కువ తీసుకోవడం వల్ల అంత ప్రభావితం ఉండదు. HbA1c యూజువల్గా 5.7 లోపల ఉంటే నాన్ డయాబెటిక్, 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్ అండ్ 6.5 పైన ఉంటే డయాబెటిక్ అంటాం. వీటిలో ఏ ప్రక్రియ కానీ, ఏ 2 ప్రక్రియలు కానీ కలిసినా కూడా మనము డయాబెటిక్గా క్లాసిఫై చేసుకొని వాళ్ళకు లైఫ్ స్టైల్ రెగ్యులేషన్ అండ్ మెడికేషన్స్ ప్రొవైడ్ చేసే అవసరం ఉంటుంది. ఎస్ సార్. అంటే వీళ్ళు పర్టికులర్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో ఏ విధమైనటువంటి చేంజెస్ చేసుకోవాలి? ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ అంటే యూజువల్గా డయాబెటీస్ అంటే చాలామంది ఏదో నేను అంటే చాలా రిస్ట్రిక్ట్ అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ డయాబెటిక్కి చెప్పే డైట్ అనేది హెల్తీ డైట్ అండి. అది ఎవరైనా ఫాలో చేయొచ్చు. డయాబెటిక్ వస్తేనే ఫాలో చేయాలని ఏమి ఉండదు. మెయిన్గా ఏంటి అంటే మనము ఇందాక చెప్పినట్టు గ్లూకోజ్ కంటెంట్ గ్లైసిమిక్ ఇండెక్స్తో మెజర్ చేస్తాం. అలా హై గ్లైసిమిక్ ఉన్న ఫుడ్స్ని తగ్గిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ cereals చూస్తే రైస్, బ్రౌన్ రైస్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో దాన్ని రిప్లేస్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేసి దాని ప్లేస్లో జొన్న కానీ, జోఆర్ ఆర్ మిల్లెట్స్, ఈ అరికెలు, సామెలు, సజ్జలు, కొర్రలు ఆర్ గోధుమ, వీట్ కానీ, లేకపోతే ఈ మధ్య మల్టీగ్రెయిన్స్ దొరుకుతున్నాయి, మల్టీగ్రెయిన్ ఆట, ఇలాంటివి సబ్స్టిట్యూట్ చేసుకొని చెప్తాం. అలానే కొన్ని ఫ్రూట్స్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఫ్రూట్స్ అన్నీ తీయగా ఉంటాయి, చాలామంది ఫ్రూట్స్ అన్నీ తినద్దు అన్న ఒక కామన్ మిత్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో తీయగా ఉన్నవన్నీ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నాయని కాదు, అలానే తీయగా లేనివన్నీ షుగర్ లేదు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రైసే తీసుకుంటే షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ అది బ్లాండ్గా ఉంటుంది. అలానే ఫ్రూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, ఆరెంజ్, స్వీట్ లైమ్, గావా, పొమాగ్రనేట్, ఇలాంటి ఫ్రూట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అంటే కంపేరిటివ్ అదర్ ఫ్రూట్స్. దాంట్లో ఫ్రుక్టోజ్ ఉండడం వల్ల తీయగా ఉంటుంది. ఫ్రుక్టోజ్ మన షుగర్స్ని పెంచదు. అలానే కొన్ని ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, సపోటా, సీతాఫల్, బనానా, వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ ఫ్రూట్స్ తినద్దు అని చెప్పట్లేదు, లిమిట్ చేయమంటున్నాను. దేన్ని కూడా డయాబెటీస్లో కంప్లీట్గా స్టాప్ చేయడం మంచిది కాదు. కొన్నిటిని లిమిట్ చేయాలి, కొన్నిటి రోజువారీగా తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా డయాబెటీస్ ఉన్నప్పుడు బెటర్ ఆల్వేస్ టు టేక్ స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ రాదర్ దాన్ కొందరు అంటారు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, నా డయాబెటీస్ వచ్చింది, నేను మెడికేషన్స్ మీద ఉన్నాను. ఇట్స్ నాట్ గుడ్. మెడికేషన్స్ ఉన్నప్పుడు డయాబెటీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకు షుగర్స్ పడిపోవడం చూస్తుంటాం. దానివల్ల వాళ్ళ ఒక డేలో షుగర్స్ ఎక్కువ ఉండి, తక్కువ ఉండి, ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే వాళ్ళకు నార్మల్గా ఎక్కువ ఉన్న కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా కాజ్ చేస్తుంటాయి. అండ్ డయాబెటిక్లో చాలామంది ఈ బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, మైదా రిలేటెడ్ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ వీట్ అలాంటివి. సో జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఆయిల్ రిచ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, షుగర్ రిలేటెడ్ ఐటమ్స్, స్వీట్స్, ఈ బేకరీ, పిజ్జా, పేస్ట్రీ, బర్గర్, పఫ్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇలాంటివి లిమిట్ చేయడం మంచిది. ఎస్ సార్. అండ్ అలాగే అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఆ షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోతే కొన్నిసార్లు మరీ ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం చూస్తుంటాం కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ ఫింగర్స్ కట్ చేసేయటము, అంటే ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. మీరేం చెప్తారు? యూజువల్గా డయాబెటీస్లో 2 విధాలైన కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఎక్యూట్ కాంప్లికేషన్స్ అంటారు, క్రానిక్ కాంప్లికేషన్స్ అంటారు. ఎక్యూట్ అంటే షుగర్ పెరిగిన వితిన్ కొన్ని రోజుల్లో కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడం, లైక్ బాడీలో కొన్ని యాసిడ్స్ బిల్డప్ అవుతాయి ఎక్కువ ఉన్నప్పుడు, కీటోన్ బాడీస్ అంటారు. ఇది మన బాడీలో ఉన్న గ్లూకోజ్ని యూటిలైజ్ చేయకపోవడం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మన బాడీ యూటిలైజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. దాన్ని కీటోన్ బాడీస్ అంటారు. అవి యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల బ్రీతింగ్ డిస్కంఫర్ట్ రావడము, కొందరు కోమాకి వెళ్ళడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివి చూస్తుంటాం. అండ్ ఎక్యూట్ కాంప్లికేషన్స్లో కొందరికి మన యాసిడ్ అంటే కీటోన్ బాడీస్ పెరగకుండా కూడా యాసిడ్ బిల్డప్ అవుతుంది. దీన్ని హైపరాస్మోలార్ కోమా అంటాం. ఇలాంటి పేషెంట్స్ కోమాకి వెళ్ళి డెత్ అయిన వాళ్ళు కూడా చూసాం. సో అది వన్ ఆఫ్ ది ఎక్యూట్ కాంప్లికేషన్. అలా షుగర్స్ పెరిగి పేషెంట్ వామిటింగ్తో ప్రజెంట్ అయ్యి, కడుపు నొప్పి అని, బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అని, ఇలాంటివి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కొందరికి షుగర్స్ చాలా రోజుల నుంచి ఎక్కువ ఉంటాయి కానీ ఎక్యూట్ కాంప్లికేషన్స్ రావు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక మిత్లో ఉంటారు, నాకు షుగర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఐదర్ మెషిన్ పని చేయట్లేదు లేకపోతే నాకు షుగర్ వల్ల నా బాడీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఇంకా ప్రమాదం. అది స్లో పాయిజన్గా పనిచేసి కొన్ని సంవత్సరాల తర్వాత మన బాడీలో ఉన్న అవయవాలన్నీ, మెయిన్గా కిడ్నీస్ కానీ, నరాలు కానీ, కంటి చూపు కానీ, లేకపోతే మన బాడీలో ఉన్న స్కిన్ రిలేటెడ్ చేంజెస్ కానీ, ఇలాంటివి మెయిన్గా హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం. అండ్ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే రివర్స్ అప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత అలాంటి పేషెంట్ నా దగ్గరికి వచ్చినా నేను షుగర్స్ని కంట్రోల్ చేయగలుగుతాను కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రాబ్లమ్స్ మెయిన్గా కిడ్నీస్ కానీ, నర్వ్స్ కానీ, ఐస్ కానీ కంట్రోల్ చేయడం మాత్రం పాసిబుల్ కాదు. దీన్ని ఇర్రివర్సిబుల్ కాంప్లికేషన్స్ అంటారు. చాలామంది పేషెంట్స్ కొందరు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి డయాలసిస్ దాకా వచ్చి అది ఎందుకు వచ్చిందా అన్నది అప్పుడు చూస్తే షుగర్ ఉందని అప్పుడు నిర్ధారిస్తారు. సో 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి షుగర్ ఉన్నా పట్టించుకోకపోవడం, లేకపోతే పరీక్షలు చేసుకోకపోవడం, కొందరికి లక్షణాలు కూడా ఉండవు.
షుగర్ నేను నా దగ్గరికి పేషెంట్ రాగానే షుగర్ ఒకవేళ చూస్తే వాళ్ళకి 300 ఉంది అని వాళ్ళకి చెప్తే నాకు షుగరే లేదు అంటారు. అలా కాదు, మీకు షుగర్ ఎప్పటి నుంచో ఉంది, 3 నెలల యావరేజ్ చూస్తే 15 ఉంది, మీకు షుగర్ ఎప్పటి నుంచో ఉందన్నా కూడా నమ్మకం ఉండదు. అండ్ వాళ్ళు ఒకటే మాట అంటారు, నాకు అసలు ఎటువంటి లక్షణాలు లేవు కదా, నాకు ఎలా షుగర్ ఉందంటారు అంటారు. సో 10 మంది న్యూ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే 7గురికి ఎటువంటి లక్షణాలు కనిపించవు, ఓన్లీ 3గురికి మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటారు, ఆకలి ఎక్కువగా అవ్వడం అంటారు, వెయిట్ లాస్ అంటారు. ఇలా అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. సార్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్ అండ్ డయాబెటీస్ గురించి చాలా విషయాలు చెప్పినందుకు.